హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు జయశ్రీ. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో నా ఫేవరెట్ దోనే బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను చెప్పిన ఈ మసాలా యూజ్ చేస్తే మీకు చాలా పర్ఫెక్ట్ దోనే బిర్యానీ అయితే వస్తుంది. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇదే మొదటిసారి మన వీడియో చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ముందుగా కావాల్సినవి ఏంటో చూద్దాము. 1 కట్ట పుదీనా, 3 కట్టల వరకు మెంతుకూర, 2 కట్టలు కొత్తిమీర, ఒక 6-7 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక టమాటో తీసుకోవాలి. అలానే ముందుగా మిక్సీ జార్ తీసుకుని 4 యాలకులు, ఒక మరాఠీ మొగ్గ, చిన్న జాంపత్రి, చిన్న ముక్క దాల్చిన చెక్క 1 ఇంచు, 4 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు సోంపు తీసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు రాతి పువ్వు తీసుకోండి, స్టోన్ ఫ్లవర్ అంటారు కదా అది. తర్వాత ఒక బిర్యానీ ఆకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి. ఈ స్పైసెస్ అన్నిటినీ మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, మెంతుకూర బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టకండి, చేదొస్తుంది. మళ్ళీ మనకి బిర్యానీ అనేది చేదుగా అవుతుందన్నమాట. స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకుని తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి. ఒక బాణీ తీసుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుని స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, స్టార్ అనాస, మరాఠీ మొగ్గ, కొద్దిగా జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకుని తర్వాత ఆనియన్స్, టమాటో కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అలానే టమాటో అవి బాగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. అలానే మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని అలానే గ్రీన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మసాలా పౌడర్ వేసిన క్లిప్ మిస్ అయిందండి. తర్వాత వీటిని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత చిట్టి ముత్యాల రైస్ని నేను ముందుగానే నానబెట్టుకున్నానండి. 3 కప్స్ వరకు. 1 కప్పుకి 1.5 కప్పు చొప్పున 4.5 కప్స్ వరకు వాటర్ని నేను యాడ్ చేసుకున్నానండి ఇందులో. అండ్ మెయిన్గా హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. హాట్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల రైస్ మనకి బాగా వస్తుందన్నమాట. ఇది మర్చిపోకండి, హాట్ వాటర్ని మనం ఏ కప్తో రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ని యాడ్ చేసుకోవాలండి. ఇది నార్మల్ రైస్ కన్నా చిట్టి ముత్యాల రైస్తోనే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చిట్టి ముత్యాల రైస్ ఫ్లేవర్ చాలా టేస్టీగా వస్తుందన్నమాట. రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోండి. ఎక్కువగా గరిటెనైతే యూజ్ చేయకండి, రైస్ మనకి ముక్కల కింద అయిపోతుంది. అలా చేయకుండా ఒక్కసారి నెమ్మదిగా గరిటెతో కలుపుకుని హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఈ రైస్ కుక్ చేసుకున్నప్పుడు మనం మూత పెట్టుకోకూడదండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తర్వాత రైస్ కొంచెం దగ్గరికి అవుతుంది కదా, అప్పుడు ఒక లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత 3 స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకుంటున్నానండి. గీ ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ మనకి వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. గీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా కాసేపు కలపండి. ఎక్కువ కాదండి, మనం యాడ్ చేసుకున్న నిమ్మకాయ అలానే గీ కలిసేటట్టుగా ఒక్కసారి అలా కలుపుకుని మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని పెనం పెట్టుకుని పెనం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ బాండీని అయితే కనుక పెనం మీద పెట్టుకోవాలండి. పెట్టుకుని 10 to 15 మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బిర్యానీ చాలా బాగా వస్తుందండి. చిట్టి ముత్యాల రైస్ ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తుంది. ఇలా 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. నేను పన్నీర్ మంచూరియాతో పేరప్ చేసుకున్నానండి. మీరు చికెన్ వేసుకుని కూడా కుక్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.